సంపూర్ణ కార్తీక మహాపురాణము నిత్యపారాయణ గ్రంథము మొదటి రోజు పారాయణము. విఘ్నేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానామేకదంతముపాస్మహే. సౌనకాదులకు సూతుడు కార్తీక పురాణమును చెప్పుట. పూర్వం నైమిసారణ్యమునకు సూత మహర్షి రాగా ఆయనను సౌనకాది మునులు సత్కరించి సంతుష్టిని చేసి కైవల్యదాయకము అయిన కార్తీక మాస మహాత్మ్యమును వినిపించి మమ్ములను ధన్యులను చేయమని కోరారు. వారి కోరికను మన్నించిన వ్యాస శిష్యుడైన సూత మహర్షి, సౌనకాదులారా, మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మాహాత్యాన్ని అష్టాదశ పురాణములలోని స్కాంద పద్మ పురాణములు రెండిటా కూడా వక్కాణించి ఉన్నారు. ఋషిరాజైన శ్రీ వశిష్ఠులు వారిచే రాజర్షి అయిన జనకునకు స్కాంద పురాణములోను, హేలావిలాస బాలామణి అయిన సత్యభామకు లీలామానుష విగ్రహుడైన శ్రీ కృష్ణ పరమాత్మచే పద్మపురాణములోను ఈ కార్తీక మాహాత్మ్యమును సవిస్తరముగా చెప్పబడినది. మన అదృష్టము వలన నేటి నుంచే కార్తీక మాసం ప్రారంభము కావున ప్రతిరోజు నిత్యపారాయణంగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణమును చేసుకొందాము. ముందుగా స్కాంద పురాణంలోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహాత్యాన్ని వినిపిస్తాను, వినండి అంటూ చెప్పసాగారు. జనకుడు వశిష్ఠుని కార్తీక వ్రత ధర్మములు అడుగుట. పూర్వం ఒకసారి సిద్ధాశ్రములో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యార్థి అయిన వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్ళారు. జనకుని చే మర్యాదలు అందుకొని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. అందుకు జనకుడు ఆనందంగా అంగీకరించి, హే బ్రహ్మర్షి, మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను. కానీ సర్వ పాపహరమైన ధర్మసూక్ష్మాన్ని నాకు తెలియజేయగలరు. సంవత్సరంలోని సర్వ మాసముల కంటేను కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైందని, సమస్త ధర్మాల కన్నా శ్రేష్టమైనదని చెబుతూ ఉంటారు కదా. ఆ నెలకు అంతటి ప్రాముఖ్యం ఎలా కలిగినది? ఆ వ్రత ఉత్కృష్ట ధర్మం ఏ విధముగా అయినది అని అడుగగా, మునిజన వశిష్ఠుడైన వశిష్ఠుడు జ్ఞానహాసమును చేస్తూ ఇలా ప్రస్తావించారు. వశిష్ఠ మహర్షి ప్రవచనము. జనక మహారాజా, పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ సర్వశుద్ధి కలగదు. ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది. వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలను అణుచువేసినది అయిన కార్తీక మహాత్మ్యములను వినాలనే కోరిక కలుగుతుంది. శ్రేయాన్ని దృష్టిలో ఉంచుకొని నీవడిగిన సంగతులను చెబుతాను విను. ఓ విదేహ, కార్తీక మాసములో సూర్యుడు తులా సంక్రమణంతో ఉండగా సహృదయముతో ఆచరించే స్నాన దాన జప పూజాదులు విశేష ఫలితాలు ఇస్తాయని తెలుసుకో. ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాది కానీ శుద్ధ పాడ్యము నుంచి కానీ ప్రారంభించాలి. శ్లోకం. సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే. ఓ దామోదర, నా ఈ వ్రతమును నిర్విఘ్నముగా పూర్తి చేయుము అని నమస్కరించి పూర్వకముగా సంకల్పించుకొని కార్తీక స్నానం ఆచరించాలి. కార్తీక మందలి సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనగినది కాదు. సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగా నది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాల యందును చేరుతుంది. వాపీకూప తటాకాది సమస్త సజ్జలాశయాలలోనూ కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు. బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసములో నదికి వెళ్ళి ధ్యానయుతుడై కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తముగా భైరవాజ్ఞను తీసుకొని మొలలతో
నీటిలో నిలబడి మొలలు లోతు నీటిలో నిలబడి స్నానం చేయాలి. పిదప దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలు వదలాలి. అనంతరం అఘమర్షణ మంత్రజపంతో బొటనవేలి కొనతో నీటిని కెలికి 3 దోసిళ్ల నీళ్లను గట్టు మీద జిమ్మి తీరము చేయాలి. చేరగానే కట్టుబట్టలు కొనలను పిండాలి. దీనినే యక్షతర్పణం అంటారు. అనంతరం ఒళ్ళు తుడుచుకొని పొడివి మడివి తెల్లవైన వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి. గోపీచందనముతో 12 ఊర్ధ్వ పుండ్రాలను ధరించి సంధ్యావందన గాయత్రి జపాలను ఆచరించాలి. ఆ తర్వాత ఔపోసనము చేసి బ్రహ్మయజ్ఞం ఆచరించి తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంకరచక్రధర అయిన విష్ణువును సాలగ్రామమునందు సభక్తిగా షోడశోపచారాలతోనూ పూజించాలి. అటు పిమ్మట కార్తీక పురాణ పఠనమును గాని శ్రవణమును గాని ఆచరించిన వాడే స్వగృహాన్ని చేరి దేవతార్చన వైశ్వదేవాదులను చేసి భోజనము చేసి ఆచమించి పునఃపురాణ కాలక్షేపమును చేయాలి. సాయంకాలం కాగానే ఇతర వ్యాపారాలన్నింటినీ విరమించుకొని శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ యథాశక్తి దీపాలు పెట్టి అక్కడ స్వామిని ఆరాధించి భక్ష్యభోజ్యాదులు నివేదించి శుద్ధ వాక్కులతో హరిని స్తుతించి నమస్కరించుకోవాలి. ఈ కార్తీక మాసం పొడుగునా ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునరావృత్తి రహితమైన వైకుంఠాన్ని పొందగలుగుతారు. ప్రస్తుత పూర్వజన్మార్జితులైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి. వర్ణాశ్రమ లింగ వయోభేద రహితముగా ఈ వ్రతాన్ని ఎవరాచరించినా సరే వాళ్ళు మోక్షార్హులు కావడం నిస్సంశయము. జనకరాజా, తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయారహితుడై ఆనందించేవానికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణుకృపాగ్నిలో ఆహుతి అయిపోతాయి. ద్వితీయాధ్యాయము కార్తీక సోమవార వ్రతం. వశిష్ఠ ఉవాచ. హే జనక మహారాజా, వినినంత మాత్రము చేతనే మనోవాకాయముల ద్వారా చేయబడిన సర్వ పాపాలను హరింపచేసే కార్తీక మహాత్యాన్ని శ్రద్ధగా వినుము సుమా. అందున ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతం ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటారు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వాడు 1000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. ఈ సోమవార వ్రత 6 రకాలుగా ఉంది. ఉపవాసము, ఏకభక్తము, నక్తము, అయాచితము, స్నానము, తిలదానము. మొదటిది ఉపవాసము. శక్తిగల వారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనము ఉపవాసముతో గడిపి సాయంకాలంన శివాభిషేకం చేసి నక్షత్ర అనంతరము తులసీ తీర్థం మాత్రమే సేవించాలి. రెండవది ఏకభక్తము. సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నమున భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థమో తులసి తీర్థమో మాత్రమే తీసుకోవాలి. మూడవది నక్తము. పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ ఉపహారం కానీ స్వీకరించాలి. 4 అయాచితము. భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనము చేయడం అయాచితము. 5 స్నానము. పై వాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నానం జపాదులు చేసినప్పటికీ చాలును. 6వది తిలదానము. మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుంది. పైన 6 పద్ధతులలో దేనిని ఆచరించినా కార్తీక సోమవారం వ్రతం చేసినట్లే అవుతుంది. కానీ తెలుసుండి కూడా ఏ ఒక్కదానిని ఆచరించని వాళ్ళు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాలని పొందుతారని హర్షవ్యాఖ్యము. ఈ వ్రతాచరము వలన
అనాథలు, స్త్రీలు కూడా విష్ణు సాయుధ్యమును పొందుతారు. కార్తీక మాసములో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనాంతరము మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా భగవద్ధ్యానములో గడిపేవాళ్ళు తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని పొందుతారు. సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమక చమక సహితంగా శివాభిషేకమును చేయుట ప్రధానమని తెలుసుకోవాలి. ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను. నిష్ఠూరి కథ. పూర్వం ఒకానొక బ్రాహ్మణునికి నిష్ఠూరి అనే కూతురుండేది. పుష్టిగాను అందంగాను అత్యంత విలాసంగాను ఉండే ఈమెకు గుణాలు మాత్రం శిష్టమైనవి అవ్వలేదు. దుష్టగణ భూయిష్టమై గయ్యాళిగాను కామకురాలుగాను చరించే ఈ నిష్ఠూరిని ఆమె గుణాలు రీత్యా కర్కస అని కూడా పిలుస్తూ ఉండేవారు. బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కసను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనే వానికిచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు. ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు, సద్గుణవంతుడు, సదాచారపరుడు, సరసుడు మాత్రమే కాక సహృదయుడు కూడా కావడం వల్ల కర్కసి ఆడినది పాటగా పాడినది పాటగా కొనసాగవచ్చింది. పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది. అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడం వలన మోజు చంపుకోలేక భార్యను పరిత్యజించడం తన వంశానికి పరువు తక్కువ అనే ఆలోచన వలన మిత్రశర్మ కర్కసి పెట్టే కఠిన హింసలన్నిటినీ భరిస్తూనే ఉండేవాడు. కానీ ఏనాడు ఆమెను శిక్షించలేదు. ఆమె ఎందరో పురుషులతో అక్రమ సంబంధమును పెట్టుకొని భర్తను, అత్తమామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది. అయినా భర్త సహించాడు. ఒకానొక నాడు ఆమె యొక్క విటులలో ఒకడు ఆమెను పొందుతూ, నీ మొగుడు బ్రతికి ఉండడం వల్లనే మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం అని రెచ్చగొట్టడంతో కర్కస ఆ రాత్రికి రాత్రే నిద్రామృతుడై ఉన్న భర్తను శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపివేసి ఆ శవాన్ని తానే మోసుకొని పోయి ఒక పాడుబడిన నూతిలో విసిరివేసింది. ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె విటుల బలం ఎక్కువ కావడం చేత అత్తమామలు ఆమెనేమీ అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు. అంతటితో మరింతగా స్వతంత్రించిన కర్కస కన్ను మిన్నుగానే కానీ కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కము పెట్టుకొని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపచేసి తన విటులకు తార్చి తద్వారా సొమ్ము చేసుకునేది. కాలం గడిచినది. దాని బలం తగ్గింది, యవ్వనం తొలగింది, శరీరంలో రక్తం పడడంతో కర్కస జబ్బు పడింది. అసంఖ్యాక పురుషోత్తములతో సాగించిన శృంగార క్రీడల పుణ్యమా అని ఆ అనూహ్యమైన వ్యాధులు సోకాయి. పూలగుత్తి లాంటి మేను పుళ్ళు పడిపోయినది. జిగిబిగి తగ్గిన కర్కస వద్దకు విటులు రాకపోకలు తగ్గిపోయినాయి. ఆమె సంపదలు పడిపోయినాయి. అందరూ ఆమెను అసహ్యించుకోసాగారు. తుదకు అక్రమపతులకే గాని సతులకు నోచుకొని ఆ నిష్ఠూర తినడానికి తిండి, ఉండేందుకింత ఇల్లు, వంటి నిండా కప్పుకునేందుకు వస్త్రము కూడా కరువైనదై సుఖవ్రతాలతో నడివీధిన పడి మరణించినది. కర్కస శవాన్ని కాటికి మూసుకుపోయే దిక్కు కూడా లేకపోయినది. యమదూతలు ఆ జీవిని పాశబద్ధమును చేసి నరకానికి తీసుకువెళ్ళారు. యముడు ఆమెకు దుర్భరమైన శిక్షలు విధించాడు. భర్తృద్రోహికి భయంకర నరకం. భర్తను విస్మరించి పురుషులను ఆలింగనము చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలింపచేశాడు. భర్త తలను బ్రద్దలు కొట్టినందుకు ముండ్ల గదలతో ఆమె తల చిట్లేటట్లు మోదించాడు. భర్తను దూషించినందుకు, కొట్టినందుకు, తన్నినందుకు దాని పాదాలను పట్టుకొని కఠిన శిలలపై వేసి బాధించాడు. సీసమును గాని చెవులో పోయించాడు. కుంభీపాక నరకానికి పంపాడు. ఆమె పాపాలకు గాను ఆమె ముందరి 10 తరాల వారు, తదుపరి 10 తరాల వారు, ఆమెతో కలిసి మొత్తం 21 తరాల వాళ్ళు కుంభీపాకంలో కుమిలిపోసాగారు. నరకానుభవం తర్వాత ఆమె 15 సార్లు భూమిపై కుక్కగా జన్మించినది.
15వ పర్యాయమున కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహములో ఉంటూ ఉండేది. సోమవార వ్రత ఫలము చే కుక్క కైలాసము ఏగుట ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు బ్రాహ్మణుడు పగలు ఉపవాసం ఉండి శివాభిషేకాదులను నిర్వహించి నక్షత్ర దర్శనాంతరము నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయలులో బలిని విడిచి పెట్టాడు. ఆనాడంతా ఆహారము దొరకక పస్తుపడి ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించినది. బలి భోజనము వలన దానికి పూర్వస్మృతి కలిగి, ఓ విప్రుడా రక్షింపుమని కుయ్యి పెట్టినది. దాని అరుపులు విని వచ్చిన విప్రుడు కుక్క మాట్లాడాన్ని గమనించి విస్తుపోతూనే, ఏం తప్పు చేశావు, నిన్ను నేనెలా రక్షించగలను అని అడిగాడు. అందుకు ఆ కుక్క, ఓ బ్రాహ్మణుడా, పూర్వజన్మలో నేనొక విప్రవనితను. కామముతో కండ్లు మూసుకొని పోయి జారత్వానికి ఒడిగట్టి భతృహత్యకు వర్ణ సంకరానికి కారకురాలై నైన పతితను. ఆయా పాపాలకు అనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలు అనుభవించి ఈ భూమిపై ఇప్పటికీ 14 సార్లు కుక్కగా పుట్టాను. ఇది 15వసారి. అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పునర్జన్మలు ఎందుకు గుర్తుకు వచ్చాయో అర్థం కావటం లేదు. దయచేసి విదిశపరచమని కోరినది. బ్రాహ్మణుడు సర్వాన్ని జ్ఞానదృష్టి చేత తెలుసుకొని, సునకమ, ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకు పస్తు ఉండి నాచే విడుపబడిన బలిభక్షమును చేయుట వలననే నీకు పూర్వజన్మ జ్ఞానము కలిగినదని చెప్పాడు. ఆపై నా జాగిలము కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా, నాకు మోక్షం ఎలా సిద్ధించునో ఆనతనీయమని కోరిన మీదట దయాళువైన ఆ భూసురుడు తాను చేసిన అనేక కార్తీక సోమవార వ్రతములలో ఒక సోమవారం నాటి వ్రత ఫలాన్ని ఆ కుక్కకు ధారపోయగా ఆ క్షణమే ఆ కుక్క తన సునక దేహాన్ని పరిత్యజించి దివ్యశ్రీ శరీరణి అయి ప్రకాశమానహారయై వస్త్ర విభూషితయై పితృదేవతా సమన్వితయై కైలాసమునకు చేరినది. కాబట్టి ఓ జనక మహారాజా, నిస్సంశయంగా నిశ్రేయ సదాయి అయిన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పడం ఆపాడు. 2వ సమాప్తః. మొదటి రోజు పారాయణము సమాప్తము. నమస్కారం.